ఈవేళ మా పొలంలో రీసెంట్ గా తోలిన మట్టి ఉంటే జేజీబీతో అయితే లేవులు చేస్తున్నాం. మా నాన్నగారు ఈ పొలంలోకి 60 ట్రిప్పుల మట్టి అయితే తోలిచ్చారు. మాకు ట్రిప్ వచ్చి 700 రూపాయలు అయితే పడ్డది. 60 ట్రిప్పులకి మాకు అయితే 42,000 రూపాయలు అయితే అయింది. ఈ మట్టి అయితే మూలకే రాలేదు ఈ పొలానికి అయితే. ఇంకా తోలిచ్చాలి గానీ దగ్గర దగ్గర 1 ట్రిప్ అయితే పడుతుంది మాకు. అప్పుడైతే మెరక అవుద్ది ఈ పొలం మొత్తం. మన పొలంలో వర్క్ చేస్తున్న జేజీబీని ఎలా పురం ఇచ్చారు అనుకున్నా, నా పక్కన ఉన్నారు కదా ఇల్లే మా ఇంజనీర్లు, ఇల్లే పురం ఇచ్చారు నాకు ఈ జేజీబీని అయితే కొంచెం తక్కువకి. జేజీబీని అయితే నాకు తక్కువ రేటుకి అయితే పురం ఇచ్చారు. దేనికని అనుకున్నాం, మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ లో ఎంత వైరల్ చేస్తే అంత తక్కువ రేటుకి అయితే పురమిస్తాం జేజీబీ అని చెప్పారు మా ఇంజనీర్లు. మీరు ఈ వీడియోని ఎంత వైరల్ చేస్తే అంత తక్కువ అమౌంట్ అయితే ఇవ్వచ్చు మా ఇంజనీర్లకి. ఎందుకంటే జేజీబీని పురమిచ్చింది మా ఇంజనీర్లే. ఈ పొలంలో మట్టి సదడానికి 1.5 గంట సమయం అయితే పట్టింది. ఈ పొలం మొత్తం ఎంత అనుకుంటున్నారో 35 సెంట్లు. ఈ 35 సెంట్లు ఉన్న మట్టి సదరడానికి 1.5 గంట సమయం అయితే పట్టింది. పొలంలో మట్టి సదరడం అయితే అయిపోయింది. అది అయిందంటే జేజీబీ అయితే వెంటనే ఎక్కేసాం. మేము వెళ్లే దారిలో అయితే లారీ అయితే దిగడిపోయింది. జేజీబీ అయితే త్వరగా ట్రై చేసాం కానీ అది అవ్వలేదు. లారీ అయితే లోడ్ ఎక్కువగా ఉండడం వల్ల దిగడిపోయింది. కింద ఏమో ఇసుక నేలది, దాని వల్ల అయితే దిగడిపోయింది ఈ లారీ. జేసీబీ అని అయితే ఎదురు బకెట్తో అయితే ట్రై చేస్తున్నాడు లారీ తోస్తాకైతే. ఎంత ట్రై చేసినా కదలలేదు ఈ లారీ అయితే దిగబడిపోవడం వల్ల. జేజీపీ అన్న అయితే ఆలోచిస్తున్నాడు, ఇలా దిగడిపోయిన లారీని అయితే ఎలా తొయ్యాలరా బాబు అని అయితే ఆలోచిస్తున్నాడు అన్నయ్య. జాయిగా మా టైం కూడా అవుతుందని జేజీపీ అన్నకి అయితే చెప్పేసి అయితే వెళ్తున్నాం మేము. నేను మా ఇంజనీర్లు అయితే పొలాల్లో పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం మేము. సరే గైస్, మరి ఉంటాను. మరి ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను.